మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏమంటున్నాడండి ఆయన, నువ్వు ప్రార్థన చేయము, ఒంటరిగా ఉన్న రహస్యమందున్న నీ తండ్రితో నువ్వు మాట్లాడాలి. సో ప్రార్థన అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాట్ ఓన్లీ యూ కంప్లైనింగ్ ఆర్ పిటిషనింగ్ ఆర్ రిక్వెస్టింగ్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు లిసన్ ఫ్రమ్ గాడ్ వాట్ హీ సేస్. దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడు, ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ, ఏ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు గెట్ ఫ్రమ్ గాడ్. You need to speak with God in a prayer. So you need to have a personal intervention with God. You always make a room for prayer, and you have to enter into that closet to speak with the Father. తండ్రితో మాట్లాడడానికి రహస్యమందు నువ్వు తలుపు వేసుకొని తండ్రితో మాట్లాడమంటే చాలా మంది ఏం చేస్తారంటే సుదీర్ఘమైన ప్రార్థనలు సుదీర్ఘంగా చేయకూడదని చెప్పటం లేదు, కానీ చేయవచ్చు. కానీ మనుషుల మెప్పు కోరే ప్రార్థనలు మనం చేయకూడదు. మనుషులు మెచ్చుకునే రకంగా మనం ప్రార్థనలు చేయకూడదు. తండ్రి మన ప్రార్థనలు, మన హృదయాలు చూడాలి. తండ్రి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి. తండ్రితో నీ ప్రార్థన జీవితాన్ని పెంపొందించుకోవాలి. తండ్రి నాతో మాట్లాడు ప్రభా అని మోకాళ్ళ ప్రార్థన తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, హౌ వి నీడ్ టు ప్రే. యేసుప్రభుల వారు అన్న మాట ఏదో తెలుసా? ఆ రోజు నువ్వు ప్రార్థన చేయనప్పుడు, వెన్ ఎవర్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏమంటున్నాడండి, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్. So you need to maintain a personal intervention with the Lord Jesus Christ. You need to talk with Jesus Christ. You need to communicate with Jesus Christ. యేసు క్రీస్తుల వారితో నీవు ఏం చేయాలంట? ఆయనతో నువ్వు మాట్లాడాలి. ఎన్ని గంటలైనా పర్వాలేదు, ఎంతసేపు అయినా దేవుడు నీతో మాట్లాడే వరకు, దేవుడు నీకు జవాబిచ్చేంత వరకు ఆయనతో నువ్వు ఆ యొక్క రూమ్లో, అనగా అలాంటి మన ప్రార్థన జీవితాన్ని మనం నిజంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే దేవుడు మన పట్ల ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఇలా ప్రార్థన చేయమని యేసు ప్రభుల వారే మనకు సెలవిచ్చాడు. ఇలాగ మనకు ప్రార్థన చేయమని యేసయ్యనే మనతో మాట్లాడిన మాటగా ఉన్నది. మరొకసారి నేను చదివి వినిపిస్తానండి. ఆ ఇంగ్లీష్లో అంటాడు, but when you pray, go into your room, close the door and pray to your Father who is unseen. Then your Father who sees what is done in secret will reward you. When you pray, when you wanted to pray, go into your room and close the door. Because unseen Father, తండ్రి ఆయన నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. తండ్రి ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. He is the one who going to answer your prayer. He is the one who is going to, bless your life. He is the one who is going to meet all the needs that you have in your life or have in your family life. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో కలిగి ఉన్న ప్రతి అక్కరను, అవసరతలు అన్నిటినీ కూడా యేసు ప్రభుల వారి తండ్రియే ఆయన నీ రహస్యమందు నీ హృదయాన్ని చూస్తాడు. So when you have a personal encounter with the Lord Jesus Christ, really it gives us a different experience. మోషే గారు ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళి ఒంటరిగా దేవునితో 40 దినములు 40 రాత్రులు దివారాత్రులు ప్రభుతో గడపటం మొదలు పెట్టాడు. ఆయన ముఖ రూపం మారినట్టుగా మనం చూసాం. So he has a personal encounter with God, speaking with the Lord, and Lord is speaking with Moses. A supernatural experience Moses had in those days. ఆ దినాల్లో మనం చూసినట్లయితే మోషే అద్భుతమైనటువంటి ఆ యొక్క అనుభూతిని కలిగిన వాడు. అందుకని యేసు ప్రభువు, whenever you wanted to pray, you just go into your room and close the door and start praying to unseen Father. కనబడని తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యకి నువ్వు ప్రార్థన చేయి. మనుషులు కనబడేటట్టుగా మనం ప్రార్థన చేయకూడదు. అబ్బా ఎంత ప్రార్థన చేసేటండి, ఎంత గొప్ప ప్రార్థనా వీరుడండి అని మనుషులతో చేత పొగడబడితే ప్రతిఫలం మనకు అక్కడ దక్కుతుంది, కానీ తండ్రి ఎదుట మనకు ప్రతిఫలం ఉండదు.
కనబడిన తండ్రి అన్ని కూడా గమనిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన ప్రార్థన జీవితం అలాగ ఉండాలని దేవుడు మన పట్ల ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 26వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఎంతో చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయానికంటే ముందు దయచేసి మనము రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసుకుందాం. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడంటే, పట్టుదల కలిగి ప్రార్థన చేయుడి. ఆమేన్. మన ప్రార్థన మొదటిది ఏమన్నాడండి? నీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు ఉన్న నీ తండ్రితో నువ్వు మాట్లాడి ప్రార్థించమన్నాడు. రెండవది పట్టుదల కలిగి ప్రార్థించాడు. పట్టుదల కలిగి ప్రార్థన అంటే ఏంటిది? కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, మనకు జవాబు రాదు. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేస్తానే ఉంటాం. అసలు దేవుడు జవాబిచ్చినట్టుగా మనకు అనిపించదు. ఆ విషయంలో ఏమాత్రం కూడా నువ్వు కృంగిపోకూడదు. ఎందుకంటే నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడవవుతావు. దేవుని యొక్క బిడ్డలమైన మనమందరం కూడా నీ ప్రార్థనలో పట్టుదల విడవకుండా ప్రార్థన చేయాలి. ఏ సమస్యలైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా, ఎంత కష్టమైనా, ఎంత ఒడిదుడుకులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఎలాగూ ప్రార్థన చేయాలని యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా ప్రేరణ కలిగి మనకు ప్రేరణ మాటలు పరిశుద్ధాత్మదేవుడు పలికిస్తున్నాడంటే ఏమంటాడు? ఒకసారి ఆ మాట మనం చూసినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అంటాడు. యూ మైట్ బి ఫేసింగ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. యూ మైట్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ అఫ్లిక్షన్స్ ఇన్ యువర్ ప్రేయర్ఫుల్ లైఫ్. యూ బీన్ ప్రేయింగ్ సచ్ ఎ లాంగ్ టైమ్ ఫర్ వన్ థింగ్ టు బి హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, or in your family, or in your career, or in your business, or whatever you've been looking for, or whatever you've been praying for. You need to, keep on, move with faith. Then English lo yamanante, you should not, you should pray with faith antadu. You should not pray without faith, but you should pray with faith. విశ్వాసంతో పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. పర్సివరెన్స్గానే ఉండాలి. అందుకని శ్రమలు వస్తాయి. ఎప్పుడు పట్టుదల కోల్పోతారు ప్రతి క్రైస్తవుని జీవితంలో మనం గమనించినట్లయితే? ఒకసారి చూద్దామా? 12వ వచనంలో నిరీక్షణ గలవారంగా ఉండాలి, సంతోషించుచు ఉండాలి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి. ఈ సమయంలో శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి ఇబ్బందులు ఒక క్రైస్తవ జీవితంలో నీకు ఎదురైనప్పుడు ప్రభు తన దాసుల ద్వారా ప్రేరణతో మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఆమేన్. మొదటిది, యూనిటీ ఎంటర్ యువర్ ఓన్ రూమ్ అండ్ క్లోజ్ ద డోర్ అండ్ ప్రే టు అన్సీన్ ఫాదర్. ఆమేన్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఏమంటే తెలుసా? నీవు పర్సివరెన్స్గా ఫెయిత్గా లేకపోతే ఫెయిత్ఫుల్గా నువ్వు ప్రార్థన చేయాలి. Amen. Your prayer must include with faith. Without faith, it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుడు తన వాక్యము ద్వారా మనకు ఎన్నో సార్లు తన భక్తుల ద్వారా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి పట్టుదల కలిగి ఉండాలి. సమ్ టైమ్ వెన్ ద సిచ్యువేషన్ కమ్ అగైనెస్ట్ us, పరిస్థితులు తారుమారైనప్పుడు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, స్థితిగతులు మనకు వ్యతిరేకంగా ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ పట్టుదల వదిలేస్తూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, వేసారిపోతూ ఉంటాం. బట్ గాడ్ ఇస్ రైట్ నౌ ఇస్ టెల్లింగ్ టు యూ, ఏమంటాడు తెలుసా? పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. పట్టుదల ఉన్నదా? నీ జీవితంలో పట్టుదల ఉన్నదా? నీ జీవితంలో నిజముగా పొందుకునేంత వరకు అలాంటి పట్టుదల కలిగిన వాడవుగా నువ్వు ఉండగలుగుతున్నావా? ప్రభు కోసం ఆరాటం కలిగి ఉన్నావా? దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రభు ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబిస్తాడు అన్న నిరీక్షణతో నువ్వు ఉండాలి.
ఇబ్బందులు వస్తాయి. వచ్చినంత మాత్రాన ఏమీ కూడా నువ్వు నిరుత్సాహపడకూడదు. ఆమేన్. ఏమి కూడా కలత చెందకూడదు. ఏమి కూడా నువ్వు గలిబిలి అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ నావలో, నీ కుటుంబంలో, నీ ధోనిలో యేసు ప్రభుల వారు ఉన్నారు. యేసు ప్రభుల వారు ఉన్నంత మాత్రాన తుఫానులు రావా అన్నాడు శిష్యులు. యేసు ప్రభుల వారు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉంటే యేసయ్య ధోని అమరమున పడుకొని ఉన్నాడు. తుఫాను వచ్చింది. అప్పుడు యేసయ్య లేసే తుఫానును గద్దించాడు. ఆమేన్. సో నీ జీవితంలో తుఫానులు రావచ్చు అనే సమస్యలు, ఇరుకులైన తుఫానులు అనే సమస్యలు రావచ్చు. ఒకటి మాత్రం నువ్వు ఎరగాలి, యేసయ్య నీ ధోనిలో ఆయన ఉన్నాడు. ఆమేన్. యేసయ్య నీ పడవలో ఉన్నాడు. యేసయ్య నీ గృహంలో ఉన్నాడు. యేసయ్య నీ యొక్క ధోనిలో ఆయన నీతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు మైట్ బి ఫేసింగ్, వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ యు మైట్ బి ఫేసింగ్, యు మైట్ బి ఫేసింగ్ లైక్ జాయింట్స్. ఏదైనప్పటికీ కూడా ప్రభు కొరకు నువ్వు ఎదురు చూసి ప్రార్థన చేస్తే, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనన్నిటిని కూడా ఆయన ఆలకించి వాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అదేదనగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకున్నట్లయితే ఎంత చక్కటి మాటలు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడో. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడి అంటాడు. ఏమన్నాడండి? యూ నీడ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్ ఇన్ ద సెన్స్ అవర్ ఫాల్ట్స్. మన బలహీనతలు లేకపోతే మన తప్పిదములు ఒకరినొకరు ఒప్పుకోవాలి.